హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బీఆర్ఎస్ పార్టీలో ఇంటి పోరు పడలేక బయటికి వచ్చానని చెప్పినటువంటి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం కొన్ని రోజుల కింద టీఆర్ఎస్ తమ పాత పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టింది, తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి. సో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే అది రాకుండా టీఆర్ఎస్ అనేటటువంటి వచ్చలా పెట్టి దానికి తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టడం జరిగింది. సో కవిత పాలిటిక్స్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి రాగానే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానాన్ని సంపాదించుకుంది, అనుచరులని సంపాదించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఆ మీటింగ్లకు చాలామంది పబ్లిక్ రావడం జరిగింది. తన సానుభూతి పనులు కావచ్చు, తనకు సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, అనుచరులు అన్ని సభలు హిట్ చేశారు. సో ఇటీవలనే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది. ఆ పార్టీ కూడా ఒక సినిమాటిక్ రేంజ్లో గ్రాండ్ ఓపెనింగ్ కూడా చేసింది, గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యింది. సో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో తాజా రాజకీయాలపైన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయా సమస్యల మీద తను పోరాటం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను కావచ్చు, నాయకులను పెట్టుకొని ఆయా జిల్లాలో కూడా రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు కూడా, అంటే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి ముందుకు వెళ్తూ ఉంది కవిత. ఇలాంటి నేపథ్యంలో కవిత ప్రధాన అనుచరుడు, కవితకి అత్యంత నమ్మిన బంటు అదేవిధంగా అత్యంత నమ్మకస్తుడు అయిన రామిడి వెంకటరెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, కవితకు కూడా ఒక భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత బయటకు వచ్చిన తర్వాత రామిడి వెంకటరెడ్డి కవితతో ఉన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా నడిపించారు. కవిత పెట్టేటువంటి ఏ సభకైనా కూడా రామిడి వెంకటరెడ్డి పాత్ర చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. ఏ సభ పెట్టినా కూడా ఆయన చాలా మంది పబ్లిక్ గ్యాదర్ చేయడం, తీసుకురావడం, ఆ సభ కానీ ఆ మీటింగ్ కానీ సక్సెస్ అయ్యే విధంలో ఆ రామిడి వెంకటరెడ్డి కృషి ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. సో అత్యంత నమ్మిన బంటు అని చెప్పుకోవాలి రామిడి వెంకటరెడ్డి కవితకి. సో ఇప్పుడు ఆ ప్రధాన అనుచరుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు అంతా కూడా. పార్టీ పెట్టి కూడా జస్ట్ కొన్ని రోజులు అవుతుంది. సో కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే మామూలుగా మనం పార్టీ పెట్టి ఆ తర్వాత టికెట్ ఇవ్వకపోతేనో మరి ఇతరత్ర కారణాల వల్ల మనం వెళ్ళిపోతారు, అది కూడా కొన్ని టైం పడుతుంది, సుదీర్ఘ ఒక సమయాన్ని పడుతుంది. కానీ కవితకు అలా కాకుండా పార్టీ పెట్టినటువంటి కొన్ని రోజుల్లోనే తన ప్రధాన అనుచరుడు పార్టీ నుండి బయటికి వెళ్ళడం ప్రస్తుతం ఒక రాజకీయ చర్చలాగా మారింది. మామూలుగా వేరే వాళ్ళు వచ్చి వెళ్తే అంత పెద్దగా ఏం కాకుండా ఉండే, పార్టీలో మొదటి నుండి కూడా చురుగ్గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి సభ మీటింగ్ను సక్సెస్ అయ్యేలా చేసినటువంటి కవిత ప్రధాన అనుచరుడు బయటికి వెళ్ళడంతో ఇప్పుడు ఇది ఈ రాజకీయ చర్చగా మారింది. ఇంతకీ ఆ రామిడి వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏదైతే కవిత నూతనంగా పెట్టిన పార్టీ ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ జిల్లాలో ఏ సభ పెట్టినా కూడా ఆయన అక్కడ చురుగ్గా పాల్గొని గ్యాదర్ చేసి మీటింగ్లను అన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. అయితే ఇంతకీ ఆయన ఎందుకు బయటికి వెళ్ళాడు అని చెప్పేసి రీజన్ కారణం కనుక్కుంటే, తనకు టీఆర్ఎస్ పార్టీలో కవిత పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదు అనేటువంటి ఉద్దేశంలో నేను బయటకు వచ్చానని చెప్పేసి కవిత ప్రధాన అనుచరుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రామిడి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. నా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మీటింగ్ పెడితే యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ నన్ను తొక్కేస్తున్నారు. నేను ఏ విధంగా ఈ పార్టీలో మూవ్ కావాలి,
ఏ విధంగా కవితతో నేను నడవాలి అని చెప్పేసి రామిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. సో కవిత పెట్టినటువంటి కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె పార్టీ నుండి తన ప్రధాన అనుచరుడు బయటికి వెళ్ళడంతో మిగతా రాజకీయాలు కావచ్చు, మరికొంతమంది తెలంగాణ ప్రజలు సో ఈ పార్టీ పెట్టిన కొన్ని రోజుల్లోనే ఇట్లా వెళ్ళిపోతున్నారు. మరి ఎల్లకాలం పార్టీని ఏ విధంగా నడిపిస్తుంది కవిత? ఇలాంటి ప్రోటోకాల్ ఎన్నో పాటించాల్సి వస్తుంది, అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకోకుండా వెళ్తే కవిత చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందన్నట్టుగా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. రామిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా ఎవరైతే పార్టీకి రాజీనామా చేసినటువంటి కవిత ప్రధాన అనుచరులు ఉన్నారో కవితక్కది ఏం తప్పు లేదు, కవితక్క పక్కన ఎవరైతే ఉంటారో వారందరూ కవితను ఒక రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు, వారి వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది. సో ఆ టార్చర్ భరించలేక నేను బయటకు వచ్చేసాను, కవితక్క తప్పేం లేదంటూ కూడా ఆయన ఇప్పటికి కూడా కవిత గారికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా ఒక పార్టీ నుండి రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ పార్టీ పైన కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షుల పైన కావచ్చు విరుచుకుపడతారు, విమర్శిస్తారు. కానీ రామిరెడ్డి వెంకటరెడ్డి అలా కూడా ఏం మాట్లాడలేదు. కవితక్క బాగానే ఉంది, కవితక్క ఉన్న పక్కన ఉన్న వాళ్ళు ఆమెను రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు, ప్రోటోకాల్ పాటించకుండా నన్ను ఇబ్బందులు గురి చేశారు, నా పరువు తీశారు, నా అవమానం కలిగించేలా చేశారు, కాబట్టి నేను పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొని ప్రధాన అనుచరుగా ఉన్నటువంటి రామిరెడ్డి వెంకటరెడ్డి చేయడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు పుట్టిందని చెప్పుకోవాలి ఈ విషయం. సో మరి ఇలాంటి ప్రోటోకాల్ పాటించకపోతే చాలా మంది కార్యకర్తలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కవిత సొంత పార్టీ పెట్టింది కాబట్టి ఆ రాజకీయాలు ఎలా ఉండాలి, ప్రోటోకాల్ పాటించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆమె కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మాత్రం ఇలాంటివి చాలా జరుగుతాయి, ఇంకా చాలా నేర్చుకోవాలి కవిత గారు. ఇలాంటి ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక టీం పెట్టుకుని ఆ టీంతో రన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆమెకంత టీం కూడా ఉంది. కాకపోతే ప్రోటోకాల్ విషయంలో తనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో మీటింగ్ పెడితే ఫస్ట్ అక్కడ పేరు గొప్పల గుర్తు రావాలి మనకు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళే ఫస్ట్ మెయిన్ మనకు గుర్తు రావాలి. అది అక్కడనే మీటింగ్ పెట్టి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, ఇచ్చిన ప్రోటోకాల్ పాటించకపోవడము చేస్తే ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కాబట్టి కొత్తగా పెట్టినటువంటి కవిత పార్టీ సో ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఇలాంటి చిక్కులు కాకుండా ముందుకు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్రోటోకాల్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తేనే ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవాలి పార్టీకి. లేదా మాత్రం ఇలాంటి బాగా జరిగి తమ పార్టీ ఆరంభంలోనే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.